షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. ఇక్కడ ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది నాయక్ మూవీ నుంచి ఒక చూపుకే పడిపోయా అన్న పాట. అయితే దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకుని అది అసలు ఎక్కడ షూట్ చేశారు అని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట స్లోవేనియాలో అట్లీస్ట్ 5 కన్ఫర్మ్ లొకేషన్స్లో షూట్ చేశారు. పోతే ఇప్పుడు మీరు ఏదైతే క్లిప్ చూడబోతున్నారో అది లొకేషన్ నంబర్ 1 పిరాన్లో షూట్ చేశారు. ఓకే, సో ఇందాక మీరు చూసిన క్లిప్ ఈ పాట ఓపెనింగ్ సీక్వెన్స్. అయితే ఇక్కడ మీరు చూస్తున్న సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఆ క్లిప్ నుంచి నేను తీసిందే. సో ఇదే లొకేషన్లో ఇంకొక చిన్న సీక్వెన్స్ కూడా ఉంది. అది కూడా మనం చూసిన తర్వాత ఇంకా మనం రివర్స్ ఇంజనీరింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న రెండో సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇందాక ప్లే అయిన రెండో క్లిప్ నుంచి నేను తీసిందే. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఈ రెండు క్లిప్స్ కూడా పిరాన్లో షూట్ చేశారు. అయితే ఈ పిరాన్ అన్న చిన్న టౌన్ ఇది స్లోవేనియాలో ఎక్కడుంది అనేది ఇదిగోండి ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాం. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టు రెడ్ కలర్ హైలైట్లో స్లోవేనియా క్యాపిటల్, అంటే దాని పేరు ఆబ్వియస్గా స్లోవేనియన్లోనే ఉంటుంది. సో దాన్ని ల్యూబ్లియానా అని ప్రొనౌన్స్ చేస్తారు. అయితే అక్కడ నుంచి సౌత్ వెస్ట్లో సముద్రం తీరంలో మీరు చూస్తే ఒక ఎల్లో కలర్ హైలైట్ వచ్చింది. ఆ ఎల్లో కలర్ హైలైటే ఈ పిరాన్ అన్న చిన్న టౌన్. అయితే దానిపైన ఈ బ్లూ కలర్ హైలైట్ వచ్చింది చూడండి. ఆ బ్లూ కలర్ హైలైట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం ఇటలీ. అలానే ఈ కింద గ్రీన్ కలర్ హైలైట్ వచ్చింది చూడండి, ఆ దాని కింద ఉన్నది మొత్తం క్రొయేషియా. సో ఈ మధ్యలో ఉన్న టెరిటరీనే స్లోవేనియా. ఇదిగోండి గూగుల్ మ్యాప్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్లోవేనియా మీద జూమ్ చేస్తాను. అదిగోండి ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం ఇటలీ, కింద ఉన్నది మొత్తం క్రొయేషియా, ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది మొత్తం స్లోవేనియా, ల్యూబ్లియానా అదిగోండి వాళ్ళ క్యాపిటల్ అది. ఇక్కడ సముద్రం తీరంలో ఇదిగోండి ఫర్దర్గా జూమ్ చేస్తాను, ఆ చిన్న టిప్ అక్కడ. సో ఆ టిప్ మీద ఈ పర్టికులర్ మన పిరాన్ అన్న టౌన్ ఉంది. అంటే షార్ప్గా ఒక హార్న్ షేప్లో వచ్చింది చూడండి ఇది, రైట్. ఇంకా ఫర్దర్గా జూమ్ చేస్తున్నాను, జస్ట్ చిన్న బీచ్ టౌన్ లాగా అనుకోండి ఇది, రైట్. ఇదిగోండి ఇంకా ఫర్దర్గా జూమ్ చేసి ఇంకొద్దిగా ప్యాన్ అండ్ జూమ్ చేస్తాను, అంటే ఎగ్జాక్ట్ షూటింగ్ లొకేషన్ ఇదిగోండి ఇదే వచ్చేసాము మొత్తానికి. సో ఇదే మన ఇప్పుడు మీరు ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతే చూసారో అది ప్లస్ ఆ రెండో క్లిప్ అదంతటికి షూటింగ్ లొకేషన్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఆబ్వియస్గా షూటింగ్ లొకేషన్ది. అయితే రెడ్ కలర్ సర్కిల్తో నేను మార్క్ చేసింది ఏంటంటే ఒక స్పైరల్ స్టేర్ కేస్ ఉంది, అది ఎక్కి మీరు ఒక ల్యాండింగ్ మీద వెళ్తారు. అక్కడ ఒక రూమ్ ఉంది, తర్వాత లైట్ హౌస్ టవర్ ఉంది. సో దీన్ని యాక్చువల్గా పిరాన్ లైట్ హౌస్ అంటారు. ఓకే, సో అదే మనం మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్లో ఓపెనింగ్ షాట్లో మనం చూసాం కదా. సో రామ్ చరణ్ గారు ఆ లైట్ హౌస్ టవర్ మీదనే ఎక్కి డాన్స్ స్టెప్ వేశారు దాని మేడ మీద. ఓకే, సో అదే నేను ఇక్కడ ఈ రెడ్ కలర్ సర్కిల్తో మార్క్ చేశాను, రైట్. పోతే ఆ స్పైరల్ స్టేర్ కేస్ అదంతా మీకు స్ట్రీట్ వ్యూలో చూపిస్తాను, ఇక్కడ సాంగ్ వ్యూలో మనకి ఎక్కడ కనిపించదు, రైట్. అయితే రెడ్ కలర్ సర్కిల్ లోపల ఒక ఎల్లో కలర్ డాట్ వచ్చిందా, పెద్ద లావు డాట్ ఒకటి. అదేంటంటే అది టవర్ మీద రామ్ చరణ్ గారు అంటే డ్యాన్స్ స్టెప్ వేస్తాం, అప్రాక్సిమేట్గా పొజిషన్ మార్క్ చేశా, రైట్. తర్వాత పక్కనే ఒక అంటే రెడ్ సర్కిల్కి పక్కనే ఆనుకుని ఇమీడియట్గా ఒక గ్రీన్ కలర్ అవుట్లైన్ వచ్చింది చూడండి, అది సెయింట్ మేరీస్ చర్చ్ అంటారు. సో అది మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్లో మన టవర్కి పక్కనే ఉంది చూడండి, గ్రీన్ కలర్ అవుట్లైన్లో మార్చేసా, రైట్. సో అదే సెయింట్ మేరీస్ చర్చ్. తర్వాత మళ్ళీ శాటిలైట్ వ్యూలో చూస్తే పైన పింక్ కలర్ లైన్ గీసా, అదేంటి ఆ ప్రామెనేడ్ అంటారు దాన్ని, అంటే సముద్రం తీరం ఓ రోడ్ నడుచుకుంటూ వెళ్ళడానికి షాప్స్ ఉంటాయి, దాన్ని ప్రామెనేడ్ అంటారు. సో ఈ ప్రామెనేడ్ది ఒక సెక్షన్, ఇది చాలా పెద్ద స్ట్రెచ్ యాక్చువల్గా. సో దానిలో ఆ పింక్ కలర్ మన లైన్తో మార్క్ చేసిన ఆ సెక్షన్ మాత్రం మనకి కనిపిస్తుంది షార్ట్లో అని చెప్పి. సో దానికి ఇదిగోండి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్లో మీరు చూస్తే అదిగోండి ఆ పింక్ కలర్ సెక్షన్ అంత మాత్రం మనకు కనిపించింది. తర్వాత మళ్ళీ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్కి వెళ్తే ఈ పింక్ కలర్ లైన్కి కింద ఒక ఇన్వర్టెడ్ వీ షేప్లో అది యాక్చువల్గా ఒక ఇల్లు, దాని ఫస్ట్ ఫ్లోర్లో అంటే లైక్ బాల్కనీ, ఎక్స్టెండెడ్ బాల్కనీ టైప్ ఉంది, దాని పారాపెట్ వాల్ ఉంది. దాన్నే ఇక్కడ ఎల్లో కలర్ ఆ ఇన్వర్టెడ్ వీ షేప్తో మార్క్ చేశా. అది సాంగ్ వ్యూలో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగోండి పింక్ కలర్ లైన్కి జస్ట్ రైట్ సైడ్లో ఉంది చూడండి, అంటే కింద వైపు ఆ బాల్కనీని నేను ఇక్కడ మార్క్ చేశాను, రైట్. సో దాని తర్వాత మళ్ళీ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్లో చూస్తే మన గ్రీన్ కలర్ నియాన్ గ్రీన్ కలర్తో చర్చ్ని మార్క్ చేశాను కదా, దానికి ఇమీడియట్గా రైట్ సైడ్లో చూడండి
అది ఒక యెల్లో పాలిగన్ అక్కడ వచ్చింది. సో, ఆ పాలిగన్ ఏంటంటే ఇదిగోండి సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో మనం చూడొచ్చు. వరుసగా 4 బిల్డింగ్స్ పక్కన పక్కన. ఓకే. సో, వాటి తలుపులు గానీ, కిటికీలు గానీ, రెయిన్ వాటర్ డ్రైన్ పైప్స్ గానీ, బాల్కనీ గానీ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి గదా! అదంతా ఫసాడ్ అంటారు. సో, ఆ ఫసాడ్‌ని మార్క్ చేశాను. ఓకే. తర్వాత 3 చిమ్నీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటిలిని నేను బ్లూ కలర్ ఔట్‌లైన్‌తో మార్క్ చేశాను. సో, ఇదంతా దేనికి అంటే ఆబ్వియస్‌గా మనం తర్వాత స్ట్రీట్ వ్యూలో మనం చూసినప్పుడు మ్యాచ్ చేసుకుంటాం వీటిల్ని. ఓకే. సో, దీంతో మొదటి క్లిప్ ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో క్లిప్ సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి. అయితే యెల్లో కలర్ హైలైట్‌తో అదొక స్ట్రీట్ ల్యాంప్ అది. దాన్ని మార్క్ చేశాను. తర్వాత రెడ్ కలర్ ఔట్‌లైన్‌తో మార్క్ చేశాను. అది ఒక ఆహ్, అంటే ఒక బెండ్ ఉన్న పైప్. మెటల్ పైప్. మేబీ బ్రాంజ్ ఆర్ సమ్ గోల్డెన్ కలర్ షేడ్ ఉందా మెటల్ పెయింట్ టైప్‌లో ఉంది. అయితే అవి యాక్చువల్‌గా 3 పైప్స్. అది మీకు తర్వాత నేను స్ట్రీట్ వ్యూలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఒకటే కనిపిస్తుంది. అంటే 'రామ్ చరణ్' గారికి వెనకాల ఉన్నాయి. మిగతా 2 పైపులు. అందుకని మనకు కనిపించట్ల. ఓకే. తర్వాత నేల మీద మీరు 5 పింక్ కలర్ హైలైట్స్ చూస్తున్నారు గదా! అవి మ్యాన్‌హోల్ కవర్స్ అవి. ఓకే. సో, అవి మార్క్ చేశాను. తర్వాత కాజల్ అగర్వాల్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరూ కూడా ఇప్పుడు ఈవిడ కూర్చున్నారు, ఆయన నించున్నారు. సో, అవి ఆ కిందున్నవి సిమెంట్‌తో తయారు చేసినవి వాటిని బొల్లార్డ్స్ అంటారు. ఓకే. సో, ఈ బొల్లార్డ్స్ అక్కడ ఉన్నాయి. దీని మొత్తానికి మన శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి. సో, ఆ ఆరెంజ్ కలర్ లైన్ వచ్చింది గదా! అది అంటే ఆ 2 బొల్లార్డ్స్ అక్కడున్నాయి. తర్వాత మన స్ట్రీట్ ల్యాంప్ అదంతా. ఆహ్, షార్ట్‌లో మనకి రామ్ చరణ్ గారు ఈ ఈ ఆయన నించున్న బొల్లార్డ్ నుంచి కాజల్ అగర్వాల్ గారు కూర్చున్న బొల్లార్డ్ మీద జంప్ చేస్తున్నారు. సో, ఆవిడేమో కెమెరా వైపు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఇదంతా అప్రాక్సిమేట్‌గా మన ఆరెంజ్ లైన్‌తో రిప్రజెంట్ చేశా. అయితే గ్రీన్ కలర్ యారో ఏంటి అంటే అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో, జనరల్ కన్వెన్షన్‌గా ఎప్పుడైనా సరే ఒక షాట్‌కి కెమెరా ఇక్కడుంది, ఇలా చూస్తుంది అని చెప్పి ఈ గ్రీన్ యారోతో రిప్రజెంట్ చేయడం అనేది ఒక కన్వెన్షన్. కానీ ఓపెనింగ్ షాట్‌కి అది కుదరదు. ఎందుకంటే అది ఎయిదర్ హెలికాప్టర్ నుంచి తీశారో లేకపోతే డ్రోన్ నుంచి తీశారో. అంటే ఒక ఫిక్స్డ్‌గా పొజిషన్, డైరెక్షన్ అంటూ లేవు గదా! సో, అందుకని దాన్ని ఆబ్వియస్‌గా ఆ షాట్‌కి గ్రీన్ యారో ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు. ఎనీవే సో, ఇదంతా ఇప్పుడు మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ప్రామెనేడ్ మీద లైట్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తున్నాను ఐకాన్‌ని. సో, ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇదిగోండి. ఇదే మన పింక్ కలర్ లైన్‌తో నేను మార్క్ చేసిన స్ట్రెచ్ ఇది. ఈ ప్రామెనేడ్ పోతే ఇంకా చాలా ఎక్స్టెండ్ అవుతుంది యాక్చువల్‌గా. తర్వాత ఇదిగోండి ఇదే ఆ రైజ్డ్ స్ట్రక్చర్ ఆ పైన అదిగోండి టవర్ అక్కడ కనిపించింది. లైట్ హౌస్ టవర్. కొద్దిగా ఇప్పుడు యువతల పక్కకెళ్దాము. సో, ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తే మన అదిగోండి మళ్ళీ మన టవర్ దాని మీద యాంటీనా కూడా మనకు కనిపిస్తుంది పాటలో. ఓకే. తర్వాత యువతల పక్క ఇదిగోండి ఇదే ఆ ఎక్స్టెండెడ్ బాల్కనీ, ఆ పారాపెట్ వాల్ డిజైను అది. ఆ ఫస్ట్ ఫ్లోర్‌ది ఆ ఇల్లు అదంతా చెప్పాను కదా! అది. ఓకే. తర్వాత యువతల పక్క ఇదిగోండి ఆ చిమ్నీ మనకు ఒక ఒక చిమ్నీ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. పారాపెట్ వాల్ డిజైన్ ఇంకోసారి చూసుకోండి. ఓకే. సో, అదంతా మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు అవతల పక్కెళ్దాం. ఓకే. సో, పనిలో పని యాక్చువల్‌గా రెండో షాట్ కూడా ఇదిగోండి ఇదే. చెప్పాను కదా! పక్కనే ఉంది లొకేషన్ అని. ఇదిగోండి. ఓకే. సో, ఆ స్ట్రీట్ ల్యాంప్ రైట్. తర్వాత అదిగోండి ఆ 3 పైపులు మెటల్ పైప్స్ అక్కడ కనిపించాయి చూడండి. 3 అని చెప్పానా 3 పైప్స్ ఇదిగోండి బొల్లార్డ్స్ ఇక్కడ కనిపించినాయి. నేల మీద మ్యాన్‌హోల్ కవర్స్ ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. తర్వాత ఈ పక్కన ఇంకో చిన్న టూరిస్ట్ అట్రాక్షన్ అది స్టోన్ కార్వింగ్‌తో తయారు చేసిన మెర్‌మెయిడ్. మెర్‌మెయిడ్ స్టాచ్యూ అంటారు. మెర్‌మెయిడ్ ఆఫ్ పిరాన్. రైట్. అంటే ఇది మనకి ఎక్కడ షార్ట్‌లో కనిపించదనుకోండి. ఎనీవే సో, ఇదే ఆ రైజ్డ్ స్ట్రక్చర్ స్పైరల్ స్టెయిర్‌కేస్ అవతల పక్క ఉంది. తర్వాత యువతల పక్కొచ్చేస్తే అదిగోండి ఇంకోసారి కూడా ఆ టవర్ మీదే రామ్ చరణ్ గారు డాన్స్ స్టెప్స్ వేసింది. పక్కన చర్చ్ ఉంది. తర్వాత ఇదిగోండి ఈ 4 బిల్డింగ్స్ చూడండి. ఎగ్జాక్ట్‌గా కిటికీలు, తలుపులు, బాల్కనీలు మొత్తం ఆ ఫసాడ్ అంతా సేమ్ మనం సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్‌లో చూసినట్టే. ఓకే. సో, ఇప్పుడే మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొస్తున్నాము. సో, అయితే ఇప్పుడు మనము సాంగ్ వ్యూలో మనం మార్క్ చేసిన ఆ ఎలిమెంట్స్‌ని స్ట్రీట్ వ్యూలో ఉన్న ఎలిమెంట్స్‌తో మ్యాచ్ చేసే ప్రయత్నం చేద్దాము. కానీ అంటే నాకు లిమిటేషన్ ఏంటి? అక్కడ మన అది డ్రోనో లేకపోతే హెలికాప్టర్ షాట్ అది. సో, నేను ఇక్కడ రెప్లికేట్ చేయలేను. కాబట్టి నేను మల్టిపుల్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్స్‌తో దాన్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేసి మీకది చూపిస్తాను. అయితే ఇదిగోండి. సో, ఇక్కడ మీరు చూస్తున్న మొదటి స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్‌లో రైట్ సైడ్ రెడ్ కలర్ హైలైట్‌లో మన లైట్ హౌస్ టవర్ ప్లస్ అవతల పక్క అదే ఆ రూమ్ అవన్నీ వస్తాయి. ఏది లైట్ హౌస్‌కి సంబంధించిన రూమ్ అది. అది. ప్లస్ ఆ రౌండ్ స్ట్రక్చర్ అదంతా ఉంది కదా! ఇందాక మనం చూసింది. సో, అదంతా ఫ్రేమ్‌లో లేదనుకోండి. బట్ అవతల పక్క ఉంది ఆబ్వియస్‌గా. తర్వాత రెడ్ కలర్ హైలైట్‌కి ఇమ్మీడియేట్‌గా లెఫ్ట్‌లో వచ్చిన గ్రీన్ కలర్ హైలైట్ అది చర్చ్. సెయింట్ మేరీస్ చర్చ్. తర్వాత
దానికి లెఫ్ట్లో ఉన్న బ్లూ కలర్ హైలైట్లో ఒక చిమ్నీ ఇక్కడ మనకు కనిపించింది. మనం టోటల్గా 3 చిమ్నీస్ చూసాం మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్లో. ఒక చిమ్నీ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇంకో 2 చిమ్నీస్ చూడాలి. తర్వాత ఈ బ్లూ కలర్ హైలైట్లో ఉన్న చిమ్నీకి లెఫ్ట్ సైడ్లో మన ఏదైతే అదే ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్టెండెడ్ బాల్కనీ పారాపెట్ వాల్ అదంతా అది ఎల్లో కలర్ హైలైట్తో మార్క్ చేశాను. ఓకే, సో దీనికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్లో మీరు చూస్తే మన పింక్ కలర్ లైన్ నేను నించుంది ఆ స్ట్రెచ్ మీదే కాబట్టి నేను ఆ పింక్ కలర్ లైన్ మీకు అక్కడ మ్యాచ్ చేయలేను. నేను అక్కడ నుంచి అవతల పక్క అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చూశాను కాబట్టి ఆ పింక్ లైన్ మీకు చూపించడం కుదరదు. బట్ మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి అది 100% మ్యాచ్. ఓకే, దాని కింద పింక్ లైన్కి కింద బ్లూ కలర్ హైలైట్లో ఫస్ట్ చిమ్నీ వచ్చింది చూడండి, అది ఇందాక మీకు చూపించా 100% మ్యాచ్. దానికి ఇమీడియట్ రైట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్ పారాపెట్ వాల్ బాల్కనీ అదంతా అది 100% మ్యాచ్. తర్వాత రెడ్ కలర్ హైలైట్లో మన టవర్ లైట్ హౌస్ టవర్ అది కూడా 100% మ్యాచ్. దానికి ఇమీడియట్గా కింద గ్రీన్ కలర్ హైలైట్లో సెయింట్ మేరీస్ చర్చ్ 100% మ్యాచ్. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్కి వెళ్దాం. ఓకే, ఇది అవతల పక్క నుంచి తీశాను, రైట్. సో దీనిలో చూడండి గ్రీన్ కలర్ హైలైట్ అదే మన రెడ్ కలర్ హైలైట్లో లైట్ హౌస్ ఆ రౌండ్ రేజ్డ్ స్ట్రక్చర్ అదంతా. ఓకే, సో అది తర్వాత దాని పక్కనే గ్రీన్ కలర్ హైలైట్లో సెయింట్ మేరీస్ చర్చ్ని మార్క్ చేశా. ఓకే, తర్వాత ఈ దాని పక్కన ఈ ఎల్లో కలర్ హైలైట్తో అదే ఆ 4 బిల్డింగ్స్ వరుసగా ఆ ఫసాడ్, రైట్. సో కిటికీలు బాల్కనీ తలుపులు అన్నీ కూడా మనకి అంటే మన సాంగ్ వ్యూలో చూసినట్టే ఉన్నాయి. తర్వాత ఈ మిగతా 2 చిమ్నీస్ ఇందాక చెప్పానుగా ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ హైలైట్లో మీకు కనిపిస్తున్నాయి. ఓకే, సో దీనికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్కి వెళ్తే మన చర్చ్కి పక్కన రైట్ సైడ్లో 4 బిల్డింగ్స్ ఆ ఫసాడ్ 100% మ్యాచ్. కిటికీలు కానీ తలుపులు కానీ బాల్కనీ కానీ మొత్తం 100% మ్యాచ్. తర్వాత బ్యాలెన్స్ 2 చిమ్నీస్ కూడా మ్యాచ్ అయిపోయినాయి 100%. ఓకే, తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. సో ఇక్కడ ఎల్లో కలర్లో మనకి అదే హైలైట్లో స్ట్రీట్ ల్యాంప్ కనిపించేసింది. అవతల పక్క రెడ్ కలర్ హైలైట్లో అది ఆ 3 బెంట్ పైప్స్ అది సమ్ మోడర్న్ ఆర్ట్ ఇన్స్టలేషన్ అనుకుంటా బహుశా. ఎనీవే, సో దాని తర్వాత ఈ కింద నేల మీద 5 మ్యాన్ హోల్ కవర్స్ ఏవైతే మనకి షార్ట్లో కనిపించాయో అవి మాత్రమే మార్క్ చేశా. దానికంటే ఇంకెక్కువ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ షార్ట్లో మనకు కనిపించిన 5 మార్క్ చేశాను. బోలర్డ్స్ కూడా అక్కడే ఉన్నాయి, అదిగోండి 2 బోలర్డ్స్ ఉన్నాయిగా, సిమెంట్ బోలర్డ్స్ అవి. ఓకే, సో దీనికి అనుకూలంగా మన రెండో క్లిప్కి సంబంధించిన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే, సో ఎల్లో కలర్ హైలైట్లో స్ట్రీట్ ల్యాంప్ 100% మ్యాచ్. నేల మీద ఉన్న మ్యాన్ హోల్ కవర్స్ 100% మ్యాచ్. తర్వాత ఆ బెంట్ పైప్ ఆ మోడర్న్ ఆర్ట్ ఇన్స్టలేషన్ అదంతా రెడ్ కలర్ హైలైట్లో 100% మ్యాచ్. పోతే మేము యాక్చువల్గా ఈ వీడియోస్ తయారు చేయడానికి ఈ పాటల్లో లొకేషన్స్ని వెతికి పట్టుకుంటాం కదా. సో అవి యాక్చువల్గా మేము వాడేవి ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్నిక్స్. సో వాటిని జియో లొకేషన్ అంటారు, తర్వాత ఓఎస్ ఇంట్ అంటారు, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. వీటికి యాక్చువల్గా సీరియస్ అప్లికేషన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే డిఫెన్స్లో వాడతారు, తర్వాత ఇంటెలిజెన్స్లో వాడతారు, సెక్యూరిటీ కాంటెక్స్లో వాడతారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జరిగిన ఆప్ సింధూర్. సో అక్కడ ఈ శాటిలైట్ ఇమేజెస్ అనలైజ్ చేయడం, వాటిని జియో లొకేట్ చేయడం, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్తో కంబైన్ చేసి అంటే అల్టిమేట్గా ఒక కన్క్లూజన్కి రావడం, అనలైజ్ చేయడం, ఇదంతా పబ్లిక్ అటెన్షన్లోకి వచ్చింది. మా దగ్గర ఎలాగో ఆ స్కిల్ సెట్ ఉంది. బట్ మా అఫీషియల్ పని మేము ఆబ్వియస్గా ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. సో మేము ఎలాగో మూవీ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అదేదో మా దగ్గర ఉన్న స్కిల్ సెట్ని మరి క్యాజువల్గా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కాంటెక్స్లో ఈ మూవీ పాటలు రివర్స్ ఇంజనీర్ చేసి ఇలా మనం షార్ట్ వీడియోస్ లాగా ఫ్యాన్స్కి ప్రజెంట్ చేయొచ్చు కదా, వాళ్ళు ఏమైనా అప్రిషియేట్ చేస్తారేమో, వాళ్ళకి నచ్చుతుందేమో అని ఒక ఆశతో ఈ మొత్తానికి ఈ ఛానల్ స్టార్ట్ చేసాము. దానిలో ఉన్న ఈ వీడియోస్ ఇవన్నీ అదే. ఓకే, సో మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్కి మొదటిసారి వస్తారంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే రామ్ చరణ్ గారిది నాయక్ మూవీలో ఈ ఒక చూపుకే పడిపోయా అన్న ఈ పాట 5 డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశారు. మీకు ఇంట్రోలో ఆల్రెడీ చెప్పాను. సో ఇది మొదటి వీడియో ఫస్ట్ లొకేషన్కి సంబంధించి. మేము జనరల్గా ప్రతి లొకేషన్కి ఒక వీడియో చేస్తాము. సో ఇంకో 4 వీడియోస్ ఖచ్చితంగా త్వరలో ఈ వారంలోపే వస్తాయి. అవి కూడా నచ్చిన పక్షంలో మీరు చూడొచ్చు. అయితే ఈ పాటే కాదు, మా దగ్గర తెలుగు మూవీ పాటలు రివర్స్ ఇంజనీరింగ్ అనాలిసిస్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి మా ఛానల్ మీద. హిందీ పాట కూడా ఒకటి ఆల్రెడీ మేము చేసి పెట్టాము. సో మీరు కావాలంటే అవి కూడా
చూడొచ్చు. సో ఇలానే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషలో ఏ మూవీ అయినా సరే, దానిలో ఏ పాట అయినా సరే రివర్స్ ఇంజినీరింగ్ చేయడం కుదురుతుంది అంటే మేము అది ఖచ్చితంగా చేసి మీకు ఇలా షార్ట్ వీడియోస్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ పాట కూడా యాక్చువల్గా మాలాగే ఒక ఫ్యాన్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి మేము మొత్తానికి ఈ పాట టేకప్ చేశాము. సో ఇలానే మీకు నచ్చిన పాటలు అనాలిసిస్ కావాలి, మరి ఆ పాటల్ని మరి ఎక్కడ షూట్ చేశారు, ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయో మేము తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మాకుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కమెంట్స్లో రిక్వెస్ట్ చేయొచ్చు. మేము ఆ పాటలు కూడా టేకప్ చేస్తాము. సో ఓవరాల్గా ఈ ఛానల్ సినిమా ఫ్యాన్స్ గురించే. సో కాబట్టి ఈ షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, ఆ తర్వాత ఈ ఛానల్ యొక్క గమ్యం అదే. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.